హాయ్ కాజీ హార్ట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద కాజీ ఎట్ లే బై నీలు. నేను ఇవాళ ఇన్స్టా అలా స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక రెసిపీ కనిపించింది. అది కూడా చిట్టి పునుగులు విత్ పొటాటో. ట్రై చేసేద్దాం. నేను కొంచెం క్వాంటిటీ ట్రై చేస్తున్నాను కాబట్టి ఈ గ్లాస్ క్వాంటిటీలో 1.5 కప్ రైస్ తీసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసేసి ఒక 4.5 అవర్స్ సోక్ చేసేద్దాం. దీనిలోకి నేను ఒక 2 చిల్లీస్ అండ్ కొంచెం జింజర్ పీస్, ఒక హాఫ్ స్పూన్ జీరా అండ్ టేస్ట్కి తగ్గ సాల్ట్ కొంచెం వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసిన తర్వాత దీనిలోనే ఒక 2 బిగ్ సైజ్ పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకోండి. సో ఆ పీసెస్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసేద్దాం. చూసారా, ఇలా సాఫ్ట్గా అయిపోవాలి మన బ్యాటర్. సో ఇలా కొంచెం థిక్గా ఉంటే ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి నేను దీనిలో ఈ రైస్ సోక్ చేసిన వాటర్ని కొంచెం యాడ్ చేసి ఇంకొకసారి బ్లెండ్ చేస్తున్నాను. చూసారా, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది, ఇలా కొంచెం సాఫ్ట్గా. సో ఫైనల్గా మనం ఈ సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసి ఇంకొకసారి తిప్పేద్దాం. సో ఫైనల్లీ మన బ్యాటర్ రెడీ అయిపోయింది. సో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఈ లోపల ఒక ఐరన్ కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసేద్దాం. ఇప్పుడు ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత మనం పునుగులు వేసేద్దాం. నేను టెస్టింగ్కి ఒకటి వేసాను, సో హీట్ అయిందా లేదా ఆయిల్ అనేది నాకు కరెక్ట్గా తెలియలేదు. సో ఫస్ట్ టైం వేస్తే మొత్తం అతుక్కుపోయినాయి అవి. ఏంట్రా బాబు అని అనుకున్నాను. తర్వాత బాగానే వచ్చినాయండి, మీకే చూపిస్తాను అవుట్పుట్. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. చూడండి, చూసారా, మన పునుగులు రెడీ. టేస్ట్ చేసేద్దాం. క్రిస్పీగానే వచ్చినాయి, కాకపోతే ఫస్ట్లో పునుగులు అన్నీ కలిసిపోయినాయి, నాకు పెద్ద రాలేదు. తర్వాత వచ్చినాయి బాగా. టేస్ట్ టూ గుడ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి షూర్గా. ఓకే, లెట్స్ ఎంజాయ్ పునుగులు. బాయ్. మన ఛానల్ని ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక కాజీ వీడియోతో కలుద్దాం.